హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యశమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కార్ రిపేర్కి ఇవ్వమని? ఇవాళ ఇవ్వవా? మా వైఫ్ నన్ను వీడియో చేసుకుని చెదట్లేదు. సో కార్ సర్వీసింగ్ చీప్గా ఎలా చేస్తారో ఆన్లైన్ చూసాం పదండి. స్క్రీన్ రికార్డింగ్ చూడండి. చీప్ సర్వీస్ కార్ సర్వీస్ అని టైప్ చేశాను, కానీ చూస్తున్నాను మై టీవీఎస్ సర్వీస్ అని ఎక్కడో చూశాను. సో వాళ్ళు ఫ్రీ పికప్ అండ్ ఫ్రీ డ్రాప్ చేస్తారనమాట. సో చూస్తాం, రివ్యూస్ అన్ని బాగానే ఉన్నాయి. సో వాళ్ళది యాప్ కూడా ఉందన్నమాట. సో యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళ దగ్గర చేస్తాము. ఆల్రెడీ నేను చేశాను. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సర్వీస్కి స్లాట్ అనేది బుక్ చేసేసాను అనమాట. సో చూద్దాం. సో నెక్స్ట్ రోజు చూస్తాము. సో నెక్స్ట్ డే వచ్చేసింది. నెక్స్ట్ డే రోజు నాకు మార్నింగ్ ఇలా మెసేజ్ వచ్చింది అనమాట డ్రైవ్ వ్యూ నుంచి. సో డ్రైవర్ వచ్చేసాడు అనమాట డ్రైవ్ వ్యూ నుంచి. స్లో ఆఫీస్ పేట మై టీవీఎస్ సెంటర్కి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో చూద్దాము. సో ఇది అనమాట. సో మై టీవీఎస్ షోరూమ్ అనమాట. చాలా పెద్దగా ఉంది షోరూమ్. కార్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట. సో బయట సైడ్ వ్యూ చూడండి, ఇలా ఉంది. ఇది మై టీవీఎస్ ఆఫీస్ పేట్ అనమాట. ఇది షోరూమ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మంజీరా పైప్ లైన్ రోడ్ లో జెన్పాక్ ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ అంటే సో అదే అనమాట. అది మంజీరా పైప్ లైన్ రోడ్ అనమాట. సో లోపల సర్వీస్ అడ్వైజర్కి చెప్పేశాను చూడమని. అతను చెక్ చేపిస్తున్నాడు, ఏసీ పని చేయట్లేదని. సో అతను మెకానిక్ వచ్చి చెక్ చేస్తున్నాడు అనమాట. ఓపెన్ చేశాడు బోనెట్. సో ఏసీ పని చేయట్లేదంటే ఏసీ గ్యాస్ అన్ని చెక్ చేస్తున్నాడు అనమాట. సో ఏమైందంటే కారు వాటర్లోకి వెళ్ళిపోయేలాగే ఏసీ పని చేయట్లేదు. సో అతను అనేది ఏంటంటే గ్యాస్ ఉంది, కంప్రెసర్ పని చేయట్లేదంట. సో కండెన్సర్ కూడా పని చేయలేదన్నారు. సరే ఓకే, స్టార్ట్ చేసేయమని చెప్పాను వర్క్, కానీ 1 వీక్ పడుతుంది అన్నాడు. సో 1 వీక్ తర్వాత రావాలని చెప్పాడు. ఓకే అని. సో ఆఫ్టర్ 1 వీక్ వచ్చేసాను అనమాట షోరూమ్ సర్వీస్ సెంటర్కి. సో చాలా కార్స్ ఉన్నాయి, చూద్దాం రండి కార్ ఎలా ఉందో. సో కొంచెం డెంటిక్ వర్క్ ఉంటే కూడా చేయమని చెప్పాను. సో పెయింటింగ్ అయిపోయింది. సో ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. సో చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ. సర్వీస్ కానీ అన్నీ బాగుంది. ఇక్కడ షోరూంలో వెళ్తే చాలా ప్రైస్ ఉంటుంది. ఇక్కడ కండెన్సర్, కంప్రెసర్ అండ్ పెయింటింగ్ అన్నీ కలిపి ఒక 50 దాకా పడుతుంది అనమాట. ఇది రిసెప్షన్ ఇలా ఉంటుంది, రిసెప్షన్ ఏరియా. సో వెయిటింగ్ ఏరియా చూపిస్తారు చూడండి. వెయిటింగ్ ఏరియా అంతా ఇలా ఉంటుంది అనమాట. సో పైచి ఇక్కడ వెయిటింగ్ చేయడానికి బాగా పెట్టారు. సో ఇది వెయిటింగ్ ఏరియా అనమాట. సో వెయిటింగ్ ఏరియాలో నేను వెయిట్ చేస్తున్నాను. సో అది ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంటే. సో ఇదంతా గ్యారేజ్ చూడండి, ఎన్ని కార్స్ ఉన్నాయో. చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ దగ్గర సర్వీస్ చేపించుకుంటే 1 ఇయర్ ఆన్ రోడ్ అసిస్టెంట్ ఫ్రీగా ఇస్తారనమాట. అదే షోరూంలోకి వెళ్తే 1800 పే చేయాలి. ఇక్కడైతే ఫ్రీ అనమాట. మన కార్ని అంతా క్లీన్ చేస్తున్నారు చూడండి. అదే మొత్తం వాటర్ సర్వీస్ చేస్తున్నారు కార్ని అంతా. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఒక్కొక్కటి మ్యాట్ కానీ అన్ని బాగా క్లీన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. పికప్ వాళ్ళే చేస్తారు, డ్రాప్ కూడా వాళ్ళే చేస్తారు అనమాట. సో డ్రాప్ అయితే మేమే తీసుకెళ్దామని అనుకున్నాం అనమాట. సో అంతా అయిపోయింది. సో ముందు పక్క కొంచెం అక్కడ టచ్అప్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఒక టెంట్ ఉంటే క్లీన్గా చేసి ఇచ్చారనమాట చూడండి. సో ఎంబ్లమ్ తీసేసారనమాట. సో అవి అటాచ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ పక్క అటాచ్ చేస్తున్నారు BRV అని. సో అదనమాట. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి షోరూమ్ కంటే ఇక్కడ చాలా బాగుందన్నమాట సర్వీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.